ఎలక్ట్రిక్ వాహనాలు అయితే పెద్ద ఎత్తున తిరగబోతున్నాయి భవిష్యత్తులో. ఇప్పటికే ప్రారంభమైంది, ఒక టెంపో స్టార్ట్ అయింది, ఇక పీక్ స్టేజ్కి పోబోతోంది. అందుకనినే కొన్ని వెహికల్స్ అయితే పెట్రోల్ డీజిల్ కొనడం తగ్గిపోయేటప్పటికి వాటిని తక్కువ చేసి అమ్మారు. మళ్ళీ పెంచబోతున్నామన్న పేరుతో మళ్ళీ సేల్స్కి ట్రై చేస్తున్నారు. బట్ మన దేశంలో ఉన్న ఏకైక ప్రాబ్లం, విదేశాల్లో అయితే ఇప్పటికే క్రమంగా ఈవీల వైపు వెళ్తున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, పతాక స్థాయికి చేరుతోంది. కాకపోతే వచ్చే 3-4 ఏళ్లలో మాత్రం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్సే కనబడితే దేశవ్యాప్తంగా 5,500 కోట్లతో 23 రహదారులని ఈ హైవేలుగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే ఢిల్లీ, ఆగ్రా, ఢిల్లీ, జైపూర్ జాతీయ రహదారిని ఈ హైవేలుగా అభివృద్ధి చేసిన కేంద్రం 3వ విడతలో చెన్నై తిరుచి రహదారిని కూడా ఈ హైవేగా మార్చేందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 4వ విడతలో చెన్నై భువనేశ్వర్ వైజాగ్ రహదారి ఈ హైవేగా రూపాంతరం చెందబోతుంది. ఎక్కడికక్కడ ఎలక్ట్రిక్ బస్సులు, లారీలు, కార్లు, బైకులు రోడ్ల మీద శరవేగం గమ్యాన్ని చేరుకునేందుకు వీలు కల్పించబోతున్నారు. ఈ రహదారిలో 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్తో పాటు వాహన డ్రైవర్లు, యజమానులు సేదతీరేందుకు సౌకర్యాలు కల్పించబోతున్నారు. అత్యంత వేగంగా ఛార్జింగ్ చేసే సదుపాయాన్ని కల్పించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారిలో భాగంగా సొంత స్థలం ఉన్నవాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తంగా ఏర్పాటయ్యే ఛార్జింగ్ స్టేషన్లో 30% ప్రజలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. తద్వారా తమ సొంత లీజ్ స్థలంలో ఛార్జింగ్ స్టేషన్ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే సదుపాయంతో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వీలు కల్పిస్తుంది. అయితే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాట్లో మాత్రం నిర్దేశించిన ప్రమాణాలు ఉండేలా చూసుకోవాల్సి ఉన్నది. పగటి సమయంలో సౌర పవన వ్యవస్థల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి మిగులు విద్యుత్తుని ద్రవ హైడ్రోజన్గా నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా ఉందన్నటువంటిది ప్రస్తుతం చెప్తున్నటువంటి అంశం.